ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఒకసారి శ్రీమఠంకు చెందిన ఒక మదమెక్కిన ఏనుగు గ్రామంలో పడి విధ్వంసం సృష్టిస్తుంది. కానీ మహాపెరివ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఒక్క మాటతో అంతా మారిపోయింది. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాస్వామివారు అప్పుడు మయూరంలో విడిది చేసి ఉన్నారు. శ్రీమఠంకు చెందిన ఒక ఏనుగు హఠాత్తుగా మదమెక్కి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో పడి విధ్వంసం సృష్టిస్తుంది. మావటివాడ ఆ ఏనుగుపై నియంత్రణ కోల్పోయాడు. ఆ విషయాన్ని మహాస్వామి వారికి తెలియజేశారు. మహాస్వామి వారు ఈ విధంగా వారికి ఆదేశం ఇచ్చారు. మహాస్వామి వారు ప్రయాణం చేసే మేనా ఉంటుంది కదా, ఆ మేనాను ఖాళీగా ఏనుగు వెళ్ళిన మార్గంలో రామరామయ్య అని గట్టిగా అరుస్తూ కొద్ది దూరం తీసుకొని వెళ్ళమని చెప్పారు. అలా తీసుకొని వెళ్ళేటప్పుడు బ్యాండ్ మేళంలో వాడే వాయిద్యాలు ఉంటాయి కదా, బోరా బేరీ మొదలగునవన్నీ వాయిస్తూ వెళ్ళమని చెప్పారు. అవన్నీ వాయిద్యాలన్నీ తీసుకొని వెళ్తూ వాయిద్యాలు వాయిస్తూ వెళ్ళమని చెప్పారు. పరివారం అంతా అదే విధంగా చేశారు. అలా పరివారం అంతా వాయిద్యాలతో మేళాన్ని తీసుకొని వెళ్ళడం ఏనుగు చూసింది. మహాస్వామి వారి దివ్య అనుగ్రహంతో రామరామయ్య అన్న ఒక గొప్ప మంత్ర ఉచ్చారణతో దానిలో ఉన్మాదం తగ్గింది. తన తప్పు తెలుసుకుంది. పరివారంతో కలిసిపోయింది. పరివారం అంతా ఏనుగుతో సహా మహాస్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. మహాస్వామి వారు ఆ ఏనుగును ప్రేమతో నిమిరి ఆహారం అందించి మావటి వాడికి అనుగ్రహించాడు. ఇక్కడ మనము గుర్తించవలసింది, ఏనుగు అంత హఠాత్తుగా దానికి ఉన్మాదం ఎలా తగ్గింది? రామరామయ్య అన్న పదము వశీకరణము కాదు, గారడి కాదు. మానవ రూపంలో ఉన్న పరమాత్మని మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ నోరు లేని జీవాల్లో ఆ పరమాత్మను గుర్తించే శక్తి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఏనుగు మేనాలో మహాస్వామి వారు ఉన్నారని అనుకుంది. ఎందుకంటే అది శ్రీమఠం ఏనుగు. ఆ మేనాలో మహాస్వామి వారు ప్రయాణం చేస్తున్నారని అనుకుంది. ఆ పరమాత్మను గుర్తించి శరణాగతి చేసింది. ఓం నారాయణ ఆది నారాయణ.